హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఇచ్చింది రాసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/x+1 ఇంటూ x+3 ఈజ్ ఈక్వల్ టు ఎలా డివైడ్ చేస్తామంటే 2 అనేవాడు 2 a/x+1 ప్లస్ b/x+3 అదైతే ఎన్నైతే ఉంటాయో అన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ బై. సో నెక్స్ట్ స్టెప్ అవుతున్నాం 1/x+1 ఇంటూ x+3. ఇప్పుడు మనం ఎల్సిఎం లా గీయాలి. సో ఎల్సిఎం ఎలా వస్తుందంటే రెండు డివైడ్ చేసుకోవాలి ప్లస్ ఉన్నప్పుడు. x+1 ఇంటూ x+3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది a ఇంటూ x+3 ప్లస్ b ఇంటూ x+1 చేస్తే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ వచ్చింది. కిందప్పుడు ఈక్వల్ అయిపోతే ఉన్నప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x+3 ప్లస్ b ఇంటూ x+1 వస్తుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా ట్రీట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు రెండింటిలో ఒకటి తీసుకోవాలి. x+3 కానీ x+1 కానీ. ఇప్పుడు నేను పుట్టని పెట్టి x+3ని తీసుకుంటున్నాను. అటు పోతే ఏమవుతుంది, 0 ఇటు ఉంది కాబట్టి మనం అటు పోతే x ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. దాన్ని ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. x ఈజ్ ఈక్వల్ టు -3 ఈక్వేషన్ 1 అని చెప్పి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. పుట్టని పెట్టి డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. సో 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x+3 అది తీసుకోవాలి కాబట్టి -3 + 3 ప్లస్ b ఇంటూ x+లో -3 తీసుకోవాలి ప్లస్ 1 అంతే. ఓకేనా? అక్కడ 3కి క్యాన్సిలేషన్ చేసేసాం, ఎందుకంటే అక్కడ మనకు వస్తుంది కాబట్టి. a ఇంటూ 0 0 అయిపోద్ది, అంటే 3 కలిసి a అయిపోద్ది అన్నమాట. ప్లస్ 3 ఇంటూ -3 + 1 అంటే -2 వస్తుంది. సో కింద వేసుకున్నారండి, b మొత్తం క్యాన్సిలేషన్ అయిపోతుంది. అది b ఇంటూ -2, సో మొత్తం కలిపి -2. ఇప్పుడు bని ఇంటూ ఉంది కాబట్టి అది తెచ్చుకుంటున్నాం మనం. 1/-2 ఇది తెచ్చుకుంటాం మనం. 1/-2 మైనస్ అనేది మధ్యలోకి వచ్చేస్తుంది కాబట్టి b ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ 1/-2. దట్స్ ఇట్. ఇప్పుడు మనం b ఒకటే కనుక్కున్నాం, a కూడా కనుక్కోవాలి. సో a కనుక్కోవాలంటే x+1 మిగిలింది. x+ మిగిలింది కాబట్టి అది తీసుకుంటున్నాం. పుట్టని పెట్టి పుట్ x అలా ఉంది, x+1 కదా, x+1 ఈజ్ ఈక్వల్ టు 0. సో మళ్ళీ దీన్ని ఒక స్టెప్ రాస్తాం. సబ్స్టిట్యూట్ అని పెట్టుకోవచ్చు, ఇలాగే రాసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు -1 ఈ ఈక్వేషన్ 1 అంటే పెట్టుకొని రాసుకోవాలి. నెక్స్ట్ సేమ్ స్టెప్స్ అదైతే ఏం చేశారో అదే వేయాలి. ఈక్వేషన్ 1 ప్రకారం అదేముందో దాని ప్లేస్ x+లో మార్చుకొని -1 పెట్టుకొని చేసుకోవాలి ఇందాకలాగే. సో రెండు ఏమైనా చూసుకుని ఆ ఈక్వేషన్ ఇలా రాసుకుంటాం. 1 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుందంటే 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x+ ఎంత ఉంది, ఇప్పుడు మనం తీసుకోవాలి -1 తీసుకోవాలి. అక్కడ ఏం తీసుకున్నాం, ఇందాక -3 తీసుకున్నాం, ఇప్పుడు -1 తీసుకుంటే +3 ఇంటూ ప్లస్ b ఇంటూ x+లో -1 + 1 తీసుకుంటే అయిపోతుంది. కిందకు వచ్చేసరికి 1 ఈజ్ ఈక్వల్ టు -1 + 3 అవుతుంది, +2 అవుతుంది, ప్లస్ -1 + 1 అంటే 0 అయిపోతుంది. దానికి క్యాన్సిలేషన్ అయిపోయి 0 అయిపోతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 2 అంటే 2a వస్తుంది. b అయిపోతుంది, b ఇంటూ 0 అంటే b అయిపోతుంది, 0 అయిపోతుంది. 1 ఈజ్ ఈక్వల్ టు 2a ఏమవుతుందంటే 1/2a అంటే a ఇంటూ ఉంది కాబట్టి తెచ్చుకున్నాను. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్స్ ఇట్. a వచ్చింది, b వచ్చింది. సో మొత్తం ఒకే సర్కిల్ రాసుకుంటాము దాని ఫామ్లోకి. 1/ఇందాక x+1 ఇంటూ x+3 ఉంది కాబట్టి ఫామ్లో తెచ్చుకుంటున్నాం. ఇందాక లేవే రాస్తాం కాబట్టి అది రాసుకోవాలి. 1/2/x+1 రాస్తాము. ప్లస్ ఇందాక మనం ఎంత వచ్చింది, అది b ఎంత వచ్చింది, -1/2 వచ్చింది. సో అది కూడా రాసుకోవాలి కాబట్టి ప్లస్ -1/2 -1/2
బై ఎక్స్ ప్లస్ 3 రాసుకుంటాం. సేమ్ ఫార్ములా ఇప్పుడు దాన్ని ఇంకా ఎవాబరేట్ చేస్తూ రాసుకోవాలి కాబట్టి మనం అలా రాసుకుంటాము. 2 అనేది కిందకి వెళ్ళిపోయింది. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఎక్కడ దాకా రాసినా చాలు, కాకపోతే మీరు ఇంకా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా డివైడ్ చేస్తే చూపిస్తారని. 1/x plus 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ ఏమవుతుందంటే 2x ప్లస్ 2 అయిపోతుంది. 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమైందంటే 2 ఇంటూ ఎక్స్ 2 3 6. ఓకే, ఎలా రాయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా ఇచ్చింది రాసుకుంటాం. సో ఇక్కడ ఏముంది 3x బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఉంది, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు పైన ఇచ్చిన వాటి మనకు సంబంధం లేదు కాబట్టి ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ చూస్తే 3x ఉందా 4x ఉందా ఎన్నైతే ఉన్నాయి మనకేంత సంబంధం లేదు. న్యూమరేటర్తో మనకి సంబంధం ఉండదు. సో కాబట్టి మనం టచ్ ఉందని అలా రాసుకుంటాం పాత స్టెప్ లాగే. సో నేను పాత స్టెప్ లాగా రాస్తున్నాను. సేమ్ ఎల్సిఎం చేసి అలా చేయడమే. న్యూమరేటర్తో సంబంధం ఉండదు. మీరు ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూమరేటర్తో మనకు సంబంధం ఉండదు. ఓన్లీ డినామినేటర్తో మనకు సంబంధం ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఎక్కడ కూర్చోమంటే ఇప్పుడు డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవాలి. 3x ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 2. దాన్ని ఏమనుకుంటాము అంటే ఈక్వేషన్ 1 అనుకుంటాం ఇందాకలాగే. ఇప్పుడు పుట్టని పెట్టుకొని ఒకటి తీసుకోవాలి కాబట్టి ఆ రెండింటిలో ఒకటి తీసుకుంటాం మనం ఏబి వాటికి. ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈక్వేషన్ 1లోకి. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇందాక మనం ఈక్వేషన్ 1 అయితే ఏదో రాసుకుంటాం అదే రాసుకుంటాం కాబట్టి 3 ఇంటూ -1 ఏ ఇంటూ -1 ప్లస్ 1 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం కాబట్టి 3 ఇంటూ -1 -3 అవుతుంది. ఏ ఇంటూ అప్పుడు క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి క్యాన్సిలేషన్. చిన్న క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను వచ్చి క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాను మీకు అర్థం కోసం. బి ఈజ్ ఈక్వల్ టు -1 వచ్చింది. మళ్ళీ ఇంకా నేను ఏ కనుక్కోవాలి. ఏదైతే తెచ్చుకున్నానో మిగతాది రాసుకోవాలి నేను. ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 వచ్చింది. ఎక్స్ ప్లస్తో నేను 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈక్వేషన్ 1లోకి. సో నేను 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 ప్లస్ 1 ప్లస్ 3 బి ఇంటూ 2 - 2 వస్తుందండి. 3 2 6 ఏ ఇంటూ 2 ప్లస్ 1 3 అవుతుంది. ప్లస్ -2 ప్లస్ 2 0 అయిపోతుంది. కన్ఫామ్గా రెండిట్లో 0 అయిపోతుంది. ఇది మాత్రం పక్క కొండ గుర్తులు చెప్పాలంటే అటు 3 వస్తే -3 అవుతుంది. 1 సార్ 2 సార్ ఏజ్ ఈక్వల్ టు 2 అయిపోతుందమ్మా. ఓకే, ఏ వచ్చింది బి వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఫామ్లో రాసుకోవాలి. అది చెప్పిస్తున్న ఫైనల్ ఫామ్లో ఆ ఫైనల్ ఫామ్లో రాసుకోవాలి. 3x బై ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఎంత వచ్చింది ఏ 2 బై ఎక్స్ మైనస్ 2. మళ్ళీ బి ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి 1 బై ఎక్స్ ప్లస్ 1 అమ్మా. ఓకే, అంటే ఇంకా దీన్ని ఎవాపరేట్ చేస్తూ రాయలేము. ఓకే, ఇంతవరకు ఇది ఇంకో మోడల్లో చూసుకోండి.
కింద కొంచెం మారింది కాబట్టి ఫ్రాక్షన్ టైప్లో ఇచ్చాడు, మనం ఎలా మార్చుకుంటాం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం సొల్యూషన్ రాద్దాం. ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 5x ప్లస్ 6. ఓకే, ఇప్పుడు కింద డివైడ్ చేసుకోవాలి. నేనేం చెప్పానంటే న్యూమరేటర్తో సమాధానం చెప్పాను, ఓన్లీ డినామినేటర్. సో డినామినేటర్ ఎలా చేంజ్ చేస్తాను చూడండి. 6తో తీసుకుంటాం, ఎందుకంటే లాస్ట్లో తీసుకుంటాం. 6 ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 6 ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 2 3 వస్తుంది. 2 3 6 కాబట్టి రాస్తాము. 2 3 మధ్యలో ఏముంది 5 ఉంది, అది యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మధ్యలో రావాలి. సో యాడ్ చేసి వస్తుంది కాబట్టి రెండింటిగా మైనస్ పెట్టాము. 2 3 5 అవుతుంది. సో ఫార్ములా రాసుకుంటాము. సో మైనస్ 2 అంటే ఎక్స్ కామన్గా తీసుకోవచ్చు రెండింటిలో. ఎక్స్ మైనస్ 1 తీసుకోండి, 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటున్నా. దాంట్లో రెండింటిలో కామన్గా ఏమొస్తుందంటే -3 వస్తుంది. ఎక్స్ మైనస్ అప్పుడు ఎక్స్ మైనస్ వచ్చింది, ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ పైన ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 3 టేబుల్లో ఎన్ని టైమ్స్ వస్తే 2 టైమ్స్ రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు రెండింటిలో అది కామన్గా ఉంటే ఎక్స్ మైనస్ 2 కామన్గా రాసుకుంటాము. తర్వాత ఏదైతే మిగిలిందో తర్వాత అది విడిగా రాసుకుంటాం. అక్కడ ఏమి మిగిలింది ఎక్స్ మైనస్ 3. ఓకేనా, ఎక్స్ మైనస్ 3 అది ఆ రెండు తీసుకుంటాం. ఇప్పుడు దాని కింద ఆ ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నమాట. కింద వచ్చిన ఈక్వేషన్ ప్లేస్లో ఆ ఫ్యాక్టర్స్ రాసుకొని చేయడమే. ఎక్స్ మైనస్ 4 బై ఎంత వచ్చిందంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 రాసుకోవాలి. ఓకేనా, ఇందాక మనం ఇందాక వచ్చింది కదా అలాగే చేసుకుంటూ పోవడమే, ఇంకేం లేదు. ఓకేనా, ఎక్స్ మైనస్ 3 అంతేనండి. మనం అంత వచ్చిందంత రాసుకుంటాం సేమ్ అలాగే. ఎక్స్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అండి. సో ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకుంటాం ఇందాకలాగే. ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3. ఓకేనా, ఇవాళ ఎలా అయితే చేసామో సేమ్ యాస్టీస్ లాగా చేస్తాము. ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 3. ఓకే, ఎలా ఎల్సిఎం చేసుకున్నామో సేమ్ అండి, ఇంకేం మార్పు ఉండదు. జస్ట్ ఆ ఈక్వేషన్ ఎలా వచ్చింది తెలియాలి అంతే. ఓకేనా, అది చాలా కొంచెం ఒక్క స్టెప్ తెలిస్తే మీరు మొత్తం చేసేయచ్చు. ఈ నుంచి రాకపోతే మీది పాసిబుల్ కాదండి. సో మీరు చూసుకోవాలి. ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 2. సేమ్ అలా ఈక్వేషన్ ఉందనుకోవడమే. ఓకేనా, ఇప్పుడు రెండింటిలో తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేనేం తీసుకున్నానంటే ఎక్స్ మైనస్ 2 తీసుకుంటున్నాను. ఎక్స్ మైనస్ 2 వస్తే అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా రాసుకుంటాను, ఇంకా స్టెప్స్ ఏం రాకుండా. ఎక్స్ మైనస్ 4 అంటే ఎక్స్ మైనస్ 2 కదా, 2 మైనస్ 4 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 2 మైనస్ 3 ప్లస్ బి ఇంటూ 2 మైనస్ 2. నేను చెప్పాను కదా రెండింటిలో ఒకటి 0 పోతుందని. సో ఇక్కడ పోతుంది, బి ప్లస్లో పోతుంది కాబట్టి మైనస్ 2 అవుతుంది. 2 ఇంటూ మైనస్ 1 వస్తుంది. సో నేను ఫాస్ట్గా చేస్తున్నాను. ఏ బై 2 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు బి తీసుకుందాం. బి తీసుకుని మొత్తం చేసేస్తాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అగైన్ సేమ్ ప్రాసెస్, ఎటువంటి మార్పు ఉండదు. జస్ట్ చూడండి అర్థమవుతుంది అంతే. ఓకేనా, ఎక్స్ మైనస్ అలా చేసుకుంటూ పోవడమే. బి వస్తుంది, బికి -1 వస్తుందండి. అంటే బి ఇంటూ 1 అయితే బి అవుతుంది, -1 అవుతుంది బికి. ఓకేనా, చూడండి క్లారిటీగా ఉన్నాడా. ఓకేనా, ఇప్పుడు నేను అవతల పేజీలో చేయట్లేదు, మొత్తం మీకు అర్థం వల్ల ఈ పేజీలో చేస్తున్నాను.
ఏబి వచ్చేసినాయి కాబట్టి ఏబి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుందండి. ఆ ప్రాక్టీస్ మనం కనుక్కున్నాం కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఏం అవసరం లేదు. అవుట్ ఆఫ్ మార్క్స్ పోతాయి. 3 మార్క్స్ అనుకుంటా అటువంటి ప్రిపరేషన్ ప్రకారం. ఆ 3 మార్క్స్ మీకు పడిపోతాయి. ఎటువంటి బాధ ఉండదు. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మళ్ళీ 8 మార్క్స్ లేవు ఆ23 ప్రిపరేషన్ ప్రకారం. సో 8 మార్క్స్కి ఎంత రాదు, జస్ట్ ఇంకా దీనికంటే చిన్నది అవ్వచ్చు. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. ఓకేనా? ఇలా చేసుకుంటూ పోతే అంటే 2x - 2 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -x - 3